హాయ్ అండి. ఈ మధ్యన హెల్త్ కాన్షియస్‌నెస్ అనేది చాలా బాగా పెరిగింది కదా! సో, అందులో భాగంగా నేనైతే రాగి సంగటి ఫర్ ద ఫస్ట్ టైమ్ చేశాననమాట. సో, ఫింగర్ మిల్లెట్స్‌తో ఇలాగ రైస్ బాల్ చేశాననమాట. సో, ఇది చాలా చాలా హెల్తీ ఫుడ్ ఐటెమ్. మన అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు వీళ్ళందరూ కూడా అప్పుడు ఎక్కువగా వీటితోనే కదా ఫుడ్ ఐటెమ్స్ చేసుకునేవారు. సో, అందుకే వాళ్ళంతా స్ట్రాంగ్‌గా ఉండేవారు కదా! సో, ఇప్పుడు ఈ మధ్యన మళ్ళీ ఈ రాగి సంగటి అనేది మంచిగా బయటకొచ్చింది కదా! సో, ఇది ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉందో. ఒకవేళ బావుంది అంటే గనక రెగ్యులర్‌గా చేసుకోవచ్చు కదా అని ఫస్ట్ టైం చేశాననమాట. నాకైతే చాలా అనిపించింది. అండ్ నేనైతే చాలా ఫీల్ అయ్యాను కూడా. ఎందుకంటే ఇన్ని రోజులు నేను ఎందుకు లేట్ చేసి, ఎందుకు నేను ఇది మిస్ చేసుకున్నాను అనిపించిందనమాట. సో, అందుకే మీరు కూడా రెగ్యులర్‌గా మీ ఫుడ్ ఐటెమ్స్‌లో చేర్చుకుంటారని చేస్తున్నాను. సో, ఇది షుగర్ పేషెంట్‌కి, వెయిట్ లాస్‌కి, హార్ట్‌కి, డైజెషన్, బోన్స్, బ్రెయిన్ హెల్త్‌కి, ఇమ్యూన్ సిస్టమ్‌కి చాలా మంచి హెల్త్ బెనిఫిట్ అనమాట. సో, ట్రై చేయండి. అందులో నెయ్యి వేసుకొని అండ్ నాన్ వెజ్ కర్రీతో తింటే చాలా బావుంటుంది. నాటుకోడి పులుసు మంచి ఆప్షన్. నేనైతే ఇక్కడ వంకాయ మటన్ అండ్ కొంచెం కీమా నేను చేసుకొని తిన్నాను అనమాట. చాలా అంటే చాలా బావుంది. ఇదంతా కూడా ఓవరాల్‌గా ఒక మంచి ఫుడ్ ఐటెమ్. కొంచెం దీనికి చేయడానికి అలా కొంచెం కష్టపడాలి. కానీ ఓవరాల్‌గా కష్టపడిన తర్వాత మీరు తిన్నాక మంచిగా అనిపిస్తుంది. సో, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.